హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ పాలిటీ నుండి టాప్ 25 బిట్స్ తీసుకొని ఈ వీడియోని చేయడం జరిగింది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: రాజ్యసభలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: అధికార భాషలు. భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: భూపరిమితి చట్టాలు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: పార్టీ ఫిరాయింపుల చట్టం అనర్హతలు. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: పంచాయతీ వ్యవస్థ, నిధులు, అధికారాలు. భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: మున్సిపాలిటీల అధికార విధులు. రాజ్యాంగ ప్రవేశికను తయారు చేసిన వారు? ఆన్సర్: జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడిన తేదీ? ఆన్సర్: నవంబర్ 26, 1949. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు? ఆన్సర్: సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత. భారతీయులకు మాత్రమే కలిగి ఉన్న ప్రాథమిక హక్కులు? ఆన్సర్: 15, 16, 19, 29, 30. భారత రాజ్యాంగంలోని ఎన్నో భాగాన్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఆన్సర్: 3వది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి కేవలం చట్టబద్ధమైన హక్కుగా మార్చారు? ఆన్సర్: 44వ రాజ్యాంగ సవరణ. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించిన ప్రధాని? ఆన్సర్: మొరార్జీ దేశాయ్. 12వ భాగం నిబంధన 300(a) దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్: ఆస్తి హక్కు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు కలదు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చారు? ఆన్సర్: 86వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగ ముసాయిదాని తయారు చేసిన రాజ్యాంగ సభ సభ్యులు? ఆన్సర్: వివిధ ప్రావిన్సుల నుండి శాసనసభలకు ఎన్నికైన వారు. 1946లో ఏర్పడిన అంతర క్యాబినెట్కి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్: జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్: మొదటి సవరణ. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్: కేశవానంద భారతి కేసు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.